స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నివాసం చేస్తే మనం కనబడటం లేదే, కనబడ్డ పిల్లారా. ఎందుకంటే మనము మట్టి శరీరంతో ఉన్నాము, ఆయనేమో మహిమ శరీరంతో ఉన్నాడు. ఒక రోజున ఏమండి మనము కూడా మహిమ శరీరాలు ధరించినప్పుడు ఆయన నిజంగానే మనకు కనబడతాడు. ఇప్పుడు కూడా మనం నమ్మాల్సింది ఏంటంటే మనమేమో ఈ యొక్క మృతతుల్యమైన శరీరంతో ఉన్నాము, మనతో పాటు ఆయన ఉంటూనే ఉన్నాడు. మనలను మారుస్తున్నాడు మహిమ శరీరంలోనికి, మనలను మారుస్తున్నాడు తన స్వరూపంలోనికి, మనలను మారుస్తున్నాడు తన స్వభావంలోనికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్వభావం ఏమిటి? దూషించిన వారిని ప్రేమించటం. ఆయన స్వభావం ఏమిటి? హింసించిన వారిని క్షమించటం. ఆయన స్వభావం ఏమిటి? బాధను భరిస్తూ దేవునికి మహిమను తీసుకుని రావటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్యాయముగా దూషింపబడి బదులు దూషింపని స్వభావం అయినది. హల్లెలూయా. బాధను అనుభవిస్తూ కూడా నోరెత్తి ఏమిటయ్యా నాకు అన్యాయము అని చెప్పకూడని ఒక పరిస్థితి అయినది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని కూడా అలా ఉండమంటున్నాడు. అయితే ఒక విషయం పిల్లరా, అన్యాయం వచ్చినప్పుడు మనం అడుగుతాం, ఏంటండి వాళ్ళకు 100 ఇచ్చారు నాకు 50 ఇచ్చారని అడుగుతాం, మనం అడగాలి కూడా. కానీ యేసు ప్రభు మరి నోటి మాటతోనైనను పాపము చేయని వాడు. హల్లెలూయా. మాటతో కూడా పాపం చేయని పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే పిల్లరా. యోబు కూడా కొంత ప్రయత్నం చేశాడు. బైబిల్ గ్రంథంలో యోబు గారు ఉన్నాడు కదా, కొంతకాలం ప్రయత్నం చేశాడు, చాలా వరకు ప్రయత్నం చేశాడు. పిల్లలు చనిపోయారు, గొర్రెలు గొడ్లు దాసీలు అందరూ చనిపోయారు. యెహోవా ఇచ్చాడు, ప్రభువే ఇచ్చాడు, ప్రభువే తీసుకుని పోయాడని బాగానే మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే కొద్ది దినములు అయిపోయిన తర్వాత పిల్లరా, అతడిక తన బాధను సహింపలేక నోడు విప్పాడు, శాపాలు పలుకుతున్నాడు. దేవుణ్ణి న్యాయము తీర్చు ప్రభు అంటున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు నేను ఏ పాపం చేయలేదు, నాకెంత శ్రమ ఎందుకు వచ్చింది అంటున్నాడు. చూడండి, సాతానుడు పిల్లరా మన నోటిని బాగా వాడుకుంటాడు. సాతానుకు మన గురించి ఏం తెలియదు, మనం చెప్తేనే తెలుస్తుందటండి. మనం నోరు విప్పి నాది ఎందుకు వచ్చిన బ్రతుకు అన్నాం అనుకోండి, ఆహా ఈమెకి బ్రతుకు మీద ఇష్టం లేదని సాతానుగాడికి తెలిసి మనల్ని హింసించడం ప్రారంభిస్తాడు. నేను దేవుణ్ణి పురుగుని పాపిని అంటే ఆహో ఈయన పాప, సరే 2 పాపాలు ఎరేద్దాం అనేస్తూ ఉంటాడు. కాబట్టి పిల్లరా, యోబంతటి పరిశుద్ధుడే, యోబంతటి మహానుభావుడే చానాళ్ళు తన నోటిని కాపాడుకోగలిగాడు. ఒక సమయంలో దేవుడు వచ్చి ఆయన్ని గద్దించాడు. ఎందుకై అలాంటి మాటలు మాట్లాడతావు నువ్వు? ఆయన ఎలా మొదలుపెట్టాడు తెలుసా? నా పుట్టినరోజుని శపిస్తానని మొదలుపెట్టాడు. నేను పుట్టిన దినమును శపించుదును గాకని మొదలుపెట్టాడు. శాపనార్థాలు మన నోటికి రాకూడదండి. శాపనార్థాలు మన నోటికి రాకూడదు. మనం కంట్రోల్ తప్పుతాం, కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఏదో తిడుతూ ఉంటాం. సాతానికి అవకాశం ఇచ్చిన వారం అవుతాము. ఏం చేస్తాం? సాతానికి మన నోరంటే ఎప్పుడు కూడా దేవుడు నన్ను దీవిస్తున్నాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నాకు తోడుగానున్నాడు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాడు, దేవుడు నా ఉద్యోగాన్ని దీవిస్తాడు, దేవుడు నా పనిలో ఉన్న కష్టాన్ని సులువు చేస్తాడు అనుకునే మంచి మాటలను పలికి దేవునికి, మహోన్నతుడైన దేవునికి స్తుతి చెల్లించాలి తప్ప పిల్లరా ఎందుకు వచ్చిన బ్రతుకులే, నాది ఒక జీవితమేనా, నేను ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నానండి అని ఏనాడు కూడా నీవు కించపరచుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీవు నేను దేవుని చేత ఎన్నుకోబడిన వారు. హల్లెలూయా. దేవుడు ఒక పురుగుని ఎన్నుకుంటాడా? అంటే పురుగు మీకు తెలుసు కదా, ఒక గొంగళి పురుగుని మనం పట్టుకుని అబ్బో ఎంత అందంగా ఉందంటామా? లేదు లేదు లేదు. అదే గొంగళి పురుగు మారు మనసు పొంది ఏమండి ఆ యొక్క పక్వము చెంది మరి సీతాకోక చిలుకగా మారినప్పుడు అబ్బా చేతి మీద ఎక్కించుకుంటాం, నెత్తి మీద ఎక్కించుకుంటాం, భుజం మీద ఎక్కించుకుంటాం, ఎక్కడైనా చేసుకుంటాం. దేవుడు కూడా అంతే పిల్లరా. అదే గొంగళి పురుగు, అదే జీవి, ఇదే మానవ జీవితం. ఏమండి దౌర్భాగ్యులుగాను పాపులుగాను దుర్మార్గంతో జీవిస్తే దేవుడు తన చెంతకు రానియడు. అయ్యా నేను మారు మనసు పొందుతాను, నాకు సహాయం చేయి, నేను పాపాన్ని జయించాలి, నేను ఇదిగో మరి నీకు మరి బిడ్డగా ఉంటాను. అదే మనం చదివాం గలతీ పత్రికలో పిల్లరా. ఆయనట మనం ఏం చేస్తామన్నమాట? అబ్బా తండ్రి అని మొరపెడుతున్నామంట. 6వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మరియు మీరు కుమారులై ఉన్నందున దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని కుమారులం అవుతున్నాం. హలో, దేవుని కుమారులము అవుతున్నాం. తల్లిదండ్రులుగా మనము మన బిడ్డలను ఎవరైనా ఒక మాట అంటే సహిస్తామండి. అలాగే దేవుడు కూడా మన విషయంలో ఏ సాతానైనా వచ్చి నువ్వు అబద్ధికుడివి, నీవు ఫలానా, నీవు త్రాగుబోతువి, నీవు ఇంకోటి అని అంటే దేవుడు కూడా ఒప్పుకోడు. ఏం మాట్లాడుతున్నావు? సాతాను నోరు మూసుకుని పక్కకు పో, నేను ఆ బిడ్డను పరిశుద్ధుడిగా చేశాను, నా కుమారుడిగా స్వీకరించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లరా, ఈ సాయంకాల సమయంలో మనము దేవుని బిడ్డలమై ఉన్నాం.
హల్లే